అందరికీ స్వాగతం. మనం ఇప్పుడు తిరువల్లకేణి చెన్నైలో ఉన్నటువంటి పార్థసారథి అనే దివ్యదేశంలో ఉన్నాము. ఇక్కడ స్వామివారు పార్థసారథిగా దర్శనమిస్తున్నారు. పార్థసారథి ఆయుధం పట్టారు కాబట్టి చేతిలో ఎటువంటి ఆయుధం లేకుండా కేవలం శంఖం మాత్రమే పట్టుకొని ఉంటారు. ఇక్కడ విశేషం ఏంటి అంటే స్వామికి మీసాలు ఉంటాయన్నమాట. మీసాలున్న స్వామిని మనం ఇప్పుడు దర్శనం చేసుకోబోతున్నాం. అయితే 2000 సంవత్సరాల క్రితం నుంచి ఈ గుడి ఉంది. ఒక భక్తుడు ప్రతిసారి తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించేవాడనమాట. ఏమనేవాడంటే స్వామిని ప్రార్థించడం, స్వామి భక్తి చేయడం తనకి ఇష్టము. కాకపోతే ఆయనకి కురుక్షేత్రంలో ఉన్నటువంటి పార్థసారథి రూపాన్ని దర్శనం చేసుకోవాలనే కోరిక కలిగింది. ఆయన కోరిక మేరకే ఇక్కడ పార్థసారథి పెరుమాళుగా తను వేంచేస్తున్నారనమాట. పార్థసారథితో పాటుగా రుక్మిణీదేవి, తర్వాత సాత్యకి, బలరాముడు, ప్రద్యుమ్న, అనిరుద్ధ వీళ్ళందరూ కూడా ఉన్నారు. మరి కురుక్షేత్ర యుద్ధంలో తన ఆయుధం పట్టుకోను అనేసి అన్నాడు కాబట్టి ఎప్పుడైతే భీష్ముడు తన శస్త్రాలు వదిలినప్పుడు తనకి గాయాలు ఏర్పడతాయి కృష్ణుడికి. ఆ గాయాలని ఉత్సవమూర్తి ముఖంలో మనము చూడొచ్చు అనమాట. ఆ ఉత్సవమూర్తి దర్శనం చేసుకుంటే ఆయన ముఖంలో రకరకాల గాయాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ నరసింహస్వామి మందిరం కూడా ఉంది. అందుకే ఈ మందిరానికి 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఒకటేమో మనము లోపలికి వెళ్ళే దగ్గర ధ్వజస్తంభం ఉంటుంది, ఇంకొకటి వెనక సైడ్ ఉంటుంది ధ్వజస్తంభం. దానికి ఎదురుగా లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. ఇక్కడ రాములవారి గుడి, తర్వాత హనుమంతుడు, తిరుమంగయ్య ఆళ్వారు, రామానుజాచార్య, వేదాంత దేశికర్ల సన్నదులు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. జై.